ఆ, మా బ్రదర్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన చెప్పాడు నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్ళమన్నాడు. 2010లో మరి అద్భుతంగా బైబిల్ కాలేజీకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2011లో నేను ఫాస్ట్గా ఇదే మంత్ అక్కడ మే 1 తారీఖు అది కూడా పెట్టాను. ఎందుకని ఆల్రెడీ మే 1 తారీఖు షారోన్ పేరు పెట్టాం కాబట్టి 2011లో కూడా ఏం చేశామంటే నన్ను అదే రోజు ఫాస్ట్గా 3 దైవజనుల ద్వారా అభిషేకించారు. తర్వాత 2012లో ఏం జరిగిందంటే మరి సంఘ బిడ్డలు ఎప్పుడైతే నేను అభిషేకం పొందానో వరుసగా బాప్తిసాలు ముందుకు వచ్చాను. అప్పుడు దాకా ఎవరు ముందుకి చెప్పండి? పాస్ట్గా అభిషేకించబడిన తర్వాత సంఘ బిడ్డలందరూ కూడా బాప్తిసాలకు వచ్చారు. అప్పుడు 2012లో మే 1 తారీఖు ఏం చేసామంటే 2012లో మే 1 తారీఖు మళ్ళీ ఏం చేసామంటే బాప్తిసం పొందిన వాళ్ళందరికీ సంస్కార ఆరాధన ఇవ్వడం మొదలుపెట్టాం. మళ్ళీ ఎప్పుడది మే 1 తారీఖు. తర్వాత మనం గమనించుకుని 2017 లేదా 2016 ప్రాంతంలో అపోస్తలిక్ పాస్టర్ ఫెలోషిప్ దైవజనుడు భరత్ గారు నాకు పరిచయం అయ్యారు. తర్వాత 2010లో బైబిల్ కాలేజీలో బ్రదర్ పాస్టర్ గారు రమేష్ గారు పరిచయం అయ్యారు. గ్రాము గారు మోజెస్ గారు అయితే మీతో సమానంగా సీనియారిటీ ఉంది, నాతో ఉన్న సహవాసం. ఎందుకంటే మీరు ఎప్పుడు నాకు పరిచయం అయ్యారో మీకు 2 సంవత్సరాల తర్వాత మోజెస్ గారు పరిచయం అయ్యారు. చర్చిలో పాటలు పాడుతుండగా ప్రార్థన చేస్తుండగా అక్కడ వారి పరిచయం అయ్యి వారి ఇంట్లో కూడికలు మొదలు పెట్టాం. తర్వాత మనం 2019లో మరలా మే 1 తారీఖే ఈ స్థలాన్ని మనం కొన్నాం. 2021లో మే 1 తారీఖు జనవరి రోజు 21లో ఓపెన్ చేసాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 17 సంవత్సరాల కాల పరిమితిలో మరి 4 ప్రారంభం. ఎంతమంది అమ్మా? 4